ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ గ్యాప్ తీసుకుని నటిస్తున్న భారీ చిత్రం దేవరా. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసేలా ఉంటుందని గతంలో ఎన్టీఆర్ చెప్పాడు. దాంతో దేవరా మీద అంచనాలు ఆకాశమంత రేంజ్లో పెరిగిపోయాయి. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే దేవరా ట్రైలర్ని ఈరోజు గ్రాండ్గా ముంబైలో విడుదల చేశారు. సాయంత్రం 5:04 ఈ ట్రైలర్ యూట్యూబ్లో అన్ని భాషల్లో విడుదలైంది. 2 నిమిషాలకు పైగా ఉన్న ఈ ట్రైలర్లో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించాడు. తను ఎంత పెద్ద మాస్ హీరోనో మరోసారి దేవరతో పాన్ ఇండియా స్థాయిలో ప్రూవ్ చేయడానికి ఆడియన్స్ ముందుకు వస్తున్నట్లుగా ట్రైలర్ను చూస్తే తెలుస్తోంది. ఈ ట్రైలర్లో ఎన్టీఆర్ యాక్షన్, డైలాగ్స్, లుక్స్, విజువల్స్ మొత్తం చాలా గ్రాండ్గా ఫ్యాన్స్కి గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయి. ఇక కొరటాల శివ మేకింగ్ అయితే అద్భుతమని చెప్పాలి. సముద్రపు బ్యాక్గ్రౌండ్లో ఒక కమర్షియల్ సినిమాని విజువల్ వండర్గా తీసినట్టుగా ట్రైలర్ని చూస్తే అర్థమవుతోంది. అలాగే ట్రైలర్లో సైఫ్ అలీ ఖాన్ విలనిజంతో పాటు జాన్వీ కపూర్ అందాలను కూడా చూపించాడు. ఇక ట్రైలర్కి అనిరుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక రేంజ్లో పేలింది. ఈ ట్రైలర్లో యూట్యూబ్ రికార్డ్స్ని బద్దలు కొట్టేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు దేవరా మూవీ నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు విడుదలైన ఈ ట్రైలర్తో అది పీక్స్కి చేరిందని చెప్పొచ్చు. ఈ ట్రైలర్తో సినిమా మీద అంచనాలు ఒక రేంజ్లో పెరిగిపోవడం ఖాయం. దాంతో పాటు బిజినెస్ అలాగే టికెట్స్ బుకింగ్స్ కూడా ఊహించని స్థాయిలో పెరుగుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ట్రైలర్తో బ్లాక్ బాస్టర్ కొట్టిన దేవరా ఇదే రేంజ్లో సినిమా ఉంటే పాన్ ఇండియా స్థాయిలో ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కొట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహించిన చిత్రమిది. దేవరాలో హీరో లుక్ బాగుంది. అది ఎన్టీఆర్ ఖాతాలోకి వెళ్తుంది. అలాగే పాటలు చాట్ బస్టర్స్ అయ్యాయి. ప్రశంసలు వచ్చినా విమర్శలు వచ్చినా అది సంగీత దర్శకుడి ఖాతాలోకి వెళ్ళిపోతుంది. పాటల్లో జాన్వీ కపూర్ గ్లామర్ హైలైట్ అయింది. కానీ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వాలి అంటే డైరెక్టర్ కథనం ప్రేక్షకులను అలరించే విధంగా చెప్పడంలో ముఖ్యం. దేవరా కథ గురించి, కథలో హీరో క్యారెక్టర్ గురించి, విలన్ రోల్ గురించి అటు ఫిలం నగర్లో వర్గాల్లో ఇటు సోషల్ మీడియాలో బోల్డంత ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో వాటిని మరింత పెంచే బాధ్యత ఇప్పుడు ట్రైలర్ మీద పడింది. నార్త్ అమెరికాలో $1 మిలియన్ ఫ్రీ సేల్స్ చేసి రికార్డ్ క్రియేట్ చేసిన దేవరాకు ఆ జోరు పెంచడంలో ట్రైలర్ మరింత హెల్ప్ అవుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. 2-3 రోజులుగా ఎన్టీఆర్ ముంబైలో ఇంటర్వ్యూలు ఇస్తూ తన స్టైలిష్ అపియరెన్స్, లుక్స్ వంటి వాటితో సినిమాకు కావాల్సినంత బజ్ను తీసుకువచ్చారు. ఇప్పుడు ఆ బాధ్యత అంతా కొరటాల శివ మీద ఉంది. సెప్టెంబర్ 27న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. మరి విడుదలయ్యాక ఈ సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అవుతుందో చూడాలి.